హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ ఈవినింగ్ అయితే చపాతీలు చేసేసి అలాగే దొండకాయ వేపుడైతే చేసిన చాలా బాగుందన్నమాట. కర్రీ అయితే చపాతీలోకి అయితే చాలా చాలా బాగా అనిపించింది. ఇంకా మేమైతే ఫ్రై చేయగానే వేడిగా చపాతీలు చేసుకొని అయితే మంచిగా ప్లేట్లో కర్రీ వేసేసుకొని నేను, మా కూతురు, మా అబ్బాయి ముగ్గురం తినేస్తున్నాము. ఇంకొక పాపేమో చేయి కడుక్కోవడానికి అని వెళ్ళింది. చూడండి, చూసారా, సూపర్గా ఉందంట కర్రీ అయితే. పిల్లలైతే చాలా ఇష్టపడుతూ తింటున్నారనమాట. వాళ్ళకి ఇష్టంగా పెట్టాలనే కదా మనం కూడా ఏది చేసినా కూడా. ఇట్లా చపాతీలోకి అయితే ఫ్రై అయితే చాలా బాగా కుదిరిందండి. ఇంకా ఇప్పుడైతే దొండకాయ ఫ్రై ఎలా చేయాలో చూసేద్దాం. ఇంకా చాలా సింపుల్గా అలాగే టేస్టీగా ఉంటుంది. ఇంకా వర్షాలు పడడంతో ఏమో మస్తు జిడ్డుగా ఉండే అనమాట. మట్టి ఆకులు మురిగిపోయినాయి, అవన్నీ ఉండే. నీట్గా 2-3 సార్లు కడిగేసి అయితే మంచిగా ఇలా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్నాను. ఎప్పుడు రొటీన్గా రౌండ్గా చేస్తా కాబట్టి ఇప్పుడైతే పొడుగ్గా చేసేసాను. కొన్ని ఇట్లా పండిపోయినవి కూడా ఉన్నాయన్నమాట. ఒక 4-5 అయినా పర్వాలేదని చెప్పి కట్ చేసిన. ఇంకా నేనైతే తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టకుండా మామూలుగా పెట్టేసిన కాబట్టి అట్లా అయింది. ఇంకా నేనైతే గిన్నె పెట్టేసుకొని ఇంకా ఆయిల్ అయితే వేసుకున్నాను. అలాగే ఆయిల్ కాస్త వేడైన తర్వాత పోపు దినుసులు వేసుకొని అలాగే కొన్ని మినపప్పు గుళ్ళు కూడా వేసుకున్నాను. ఇంకా ఫ్రైలోకి నేను అల్లం పేస్టు వేయొద్దు అనుకుంటున్నాను. అందుకని వెల్లుల్లి ముక్కలు ఉన్నాయి కదా, వాటిని అయితే మంచిగా కచ్చపచ్చగా దంచి 4 పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసుకొని వేయించుకుంటున్నాను. ఇంకా నేనైతే ఆయిల్ అయితే మొన్న గానుగ నూనె అయితే ఆడించుకొని వచ్చానమాట, కుసుమల్ది. మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. కుసుమల నూనె చాలా హెల్దీ అనమాట. ఇంకా ఇలా పచ్చిమిర్చి ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత అయితే ఆనియన్, కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నాను. అవి కాస్త ఫ్రై అయిన తర్వాత అయితే లైట్గా పసుపు వేసుకుంటున్నాను. ఇంకా అల్లం అయితే వేయట్లేదు, వెల్లుల్లిపాయలే కొంచెం ఎక్కువ వేసాను కాబట్టి. ఇది కాస్త వేగిన తర్వాత మనం కట్ చేసుకున్న దొండకాయ ముక్కలు అయితే వేసుకుంటున్నాను. దీంట్లో అయితే వాటర్ ఏమీ వేయను కాబట్టి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువే పడుతుంది. మరి మనం కర్రీకి వేసినట్టు వేస్తే ముక్కలు అనేవి మాడిపోతాయి కదా, అందుకని కొంచెం ఎక్కువ వేస్తాను అనమాట. ఇంకా ఇప్పుడైతే వీటిని ఒక 5 మినిట్స్ పాటు నెమ్మదిగా కలుపుకుంటూ అయితే మనం మూత పెట్టకుండా మంచిగా మగ్గించుకోవాలి. చూడండి, కాస్త ఎర్రబడ్డాయి కదా. ఇలా ఫ్రై అంటే మనం ఇంకా దగ్గర ఉండి చూసుకోవాలి, లేదంటే కొంచెం మాడిపోయిన టేస్ట్ అనేది అస్సలు బాగోదు. ఇంకా మూత పెట్టినాం అనుకోండి అడుగంటిపోతుంది అనమాట. అందుకని చెప్పేసి దగ్గరుండి జాగ్రత్తగా చేసుకోవాలి ఫ్రై కర్రీ సేవ్ చేసిన. ఇంకా కాస్త ఫ్రై అయిపోయింది కదా అని చెప్పేసి ఇప్పుడైతే కొంచెం ఉప్పు, కొంచెం కారం అయితే వేస్తున్నాను. ఇప్పుడు కారం కూడా కొంచెం ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత దీంట్లో అయితే కొంచెం కొబ్బరి పౌడర్ కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా నేనైతే మా దగ్గర కొంచెం కొబ్బరి పొడి పట్టడానికి అయితే ఇంట్లో మిక్సీ అనేది రిపేర్కి ఇచ్చిన అనమాట, ఇంకా తీసుకురాలేదు. అందుకని చెప్పి నేనైతే బయట నుంచి అయితే ఒకటి 5 రూపీస్ ప్యాకెట్ అయితే తెప్పించాను. ఇంకా ఇప్పుడైతే దీంట్లోకి కొంచెం కొత్తిమీర అలాగే ఈ కొబ్బరి పౌడర్ కూడా వేసుకుంటున్నాను. ఇంకా ఇంట్లో ప్రిపేర్ చేసింది అయితే ఇంకా చాలా బాగుంటుంది. ఆయిల్ పట్టే ఉంటుంది కాబట్టి మస్తు మంచిగా అనిపిస్తుంది. ఇంకా నేనైతే ఇప్పుడైతే లేనప్పుడు అయితే ఎట్లయినా తెప్పించుకోవాల్సిందే, తప్పదని చెప్పేసి తెప్పించేశాను. ఇంకా ఇట్లాగే మనం మంచిగా నెమ్మదిగా కలుపుకుంటూ ఒక 10 నిమిషాల పాటు అయితే ఫ్రై చేసుకోవాలి. అప్పుడు ఈ కొబ్బరి అనేది కూడా ఫ్రై అయ్యి మంచి టేస్ట్ అనేది వస్తుందండి. ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూడండి, ముక్కలు అనేవి మెత్తబడి చాలా మంచిగా ఫ్రై అయిపోయినాయి అనమాట. మనం పకోడీ చేస్తాం కదా, అట్లా అయిందనమాట. ఇప్పుడైతే మనం చపాతీలోకి అయితే సూపర్గా ఉంటుంది. ఇంకా నేను ఇవాళ ఈవినింగ్ అయితే మా పిల్లలు చపాతీ చేయమన్నారు, అందుకని చెప్పేసి ఇలా ఫ్రై కర్రీ అయితే చేశాను. చాలా ఇష్టపడతారనమాట చపాతీలోకి ఇలాంటి ఫ్రైస్ ఉంటే. అలాగే వెజిటేబుల్స్ తినరు అనే బాధ కూడా ఉండదనమాట. మనం వాళ్ళకు నచ్చే విధంగా మనం ఏది ఇచ్చినా సరే వాళ్ళు మంచిగా తింటారు. ఇంకా వాళ్ళు మంచిగా తినడమే కదా మనకు కూడా కావాల్సింది, అంతకు మించి ఏముంది. ఇంకా ఇంతేనండి, కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో లాస్ట్ వరకు చూసి నచ్చినట్లయితే లైక్ చేయండి.